బాబోయ్ బాబోయ్ సండే వస్తుందంటేనే భయమవుతుంది. మిగతా రోజుల కన్నా సండే రోజే ఎక్కువ పని ఉంటుంది. ఏం చేస్తాం, తప్పదు కదా. పిల్లలు పెద్దవాళ్ళు అవి వండి పెట్టు ఇవి వండి పెట్టు అంటారు రోజు. మనం ఏమోలే వారానికి ఒక్క రోజే కదా అన్నట్టు మనం కూడా చేయాల్సి వస్తుంది. కానీ మనకు వారం అంతా చేసినా ఇదే పనే, ఒకరోజు చేసినా ఇదే పనే ఉంటుంది. వాళ్ళకేమో అర్థం కాదు. మిగతా రోజులన్నీ మీరు ఖాళీగానే ఉంటారు కదా, మేము ఒక్కరోజే కదా ఇంట్లో ఉండేది అన్నట్టు మాట్లాడతారు. కానీ మనకు మిగతా రోజులు కూడా పొద్దున్నే లేవాలి, బాక్సులు కట్టాలి, హడావుడిగా వంట చేయాలి, తర్వాత ఇంట్లో పనులన్నీ సర్దుకోవాలి. ఇట్లుంటుంది ఆడవాళ్ళ పని. అమెరికాకు పోయినా తప్పదు, అండమాన్కు పోయినా తప్పదు, హైదరాబాద్కు వచ్చినా తప్పదు. ఏదో సిటీలో నగరాల్లో బాగా ఉంటారని అనుకుంటారు, కానీ ఎక్కడి పోయినా ఆడవాళ్ళ బతుకు ఇంతే. నిజమంటారా కాదంటారా? ఓకేనా ఫ్రెండ్స్? ఇగోండి, మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మాటలు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఇగోండి, గోంగూర అయితే దండిగా తెచ్చి పెట్టారు మా వాళ్ళు. వలసమంటే మాత్రం ఇద్దరు పలకరు. తప్పదు కదా, ఇంకా తెచ్చినాక అన్నట్టు నేనే ఇంకా కూర్చొని వలుచుకుంటాను అంతా. టమోటాలు అయితే బాగా రేటు ఉన్నాయి ఇప్పుడు, 50 రూపీస్ అంట కిలో. అవి కూడా వానలకు తడిచి అక్కడక్కడ డ్యామేజ్ అయిపోయినాయి. ఏం చేస్తాం, తప్పదు కదా, తినాలన్నప్పుడు తెచ్చుకోవాల్సిందే. బాగా రేటు తక్కువ ఉన్నప్పుడేమో మనకు కూడా అవి ఎగట అనిపిస్తాయి, రేటు ఎక్కువ ఉన్నప్పుడేమో అవి కూడా తినాలనిపిస్తాయి. ఏం చేస్తాం, తప్పదు, తెచ్చుకోక తప్పదు, తినక తప్పదు. రైతులు కూడా వాళ్ళు పాపం కష్టపడే పండించుకుంటారు కదా, ఇంకా వాళ్ళకు కూడా సేల్ కావాలి కదా. ఇంకేం చేస్తాం, వానలకు ఇట్లా ఉంటుంది అన్నమాట. ఈ కొద్ది రోజులు మనం కూడా సర్దుకోవాలి, తర్వాత ఫ్రెష్ కూరగాయలు వస్తాయి. ఇగోండి, గోంగూర అంతా చూడండి ఎట్లా తెచ్చిపెట్టారో మా వాళ్ళు. టమోటాలు, గోంగూర, వంకాయ, దోసకాయ, పొట్లకాయ, మునక్కాయ, గోబీ అన్ని కూరగాయలు తెచ్చారు. నేనున్నానంటూ బెండకాయ కూడా వచ్చింది.